విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో గ్రామ ఆరాధ్య దైవంగా భావించే నూకతాత జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలో పురాతన ఆచారాలకు పెద్దపీట వేస్తూ ఈ పండుగ నిర్వహిస్తారు. తాత అనే ఒక వ్యక్తిని గ్రామ ఆరాధ్య దేవుడిగా భావిస్తారు అక్కడి ప్రజలు. సముద్రంలో సునామీలు గాని ఎటువంటి విపత్తులు సంభవిస్తున్నా కాపాడతాడని మత్స్యకారుల ప్రగాఢ విశ్వాసం. కోరిన కోరికలు తీర్చుతారని కూడా నమ్ముతారు ఇక్కడి భక్తులు. అయితే నూకతాత ఆలయంలో ఉండే పూజారి ఆలయం నుంచి 5 కిలోమీటర్ల పొడవున భక్తులను పూజారితో తొక్కడం ఈ గ్రామంలోని ప్రత్యేకత. ఈ విధంగా చేయడం వలన ఎటువంటి ప్రమాదాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని ప్రజలు నమ్ముతుంటారు. అయితే ఈ తొక్కుడు కార్యక్రమంకు వేలాదిగా పోటీ పడి మరీ ఆయన కాలు మీద వేయించుకుంటారు. సుదీర్ఘ ప్రాంతంలో స్థిరపడిన వారు సైతం నూకతాత జాతరలో పాల్గొని చల్లగా చూడమని వారి మొక్కులు చెల్లించుకుంటారు. అధికారులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మేము తుని నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జాతర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నక్కపల్లి దగ్గర ఉన్న రాజీపేట గ్రామంలో ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు ఈ పండుగని చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. మత్స్యకారులకు మాత్రమే కాకుండా ప్రతి కులం వారు కూడా అలాగని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర, కర్ణాటక అటు నుంచి కూడా ప్రతి సంవత్సరం అందరూ తప్పనిసరిగా ఈ గ్రామంలో జరిగే నూకతాత పండుగని ఎంతో గొప్పగా అందరూ సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ దేవుడిని మొక్కడం వల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తారని ఒక అపారమైనటువంటి నమ్మకం వాళ్ళు ప్రతి సంవత్సరం. ఇక్కడ నూకతాత వచ్చే టైంకి ఇక్కడ అందరూ కిందన పడుకుంటూ ఉంటారు, ఆయన పైనుంచి వెళ్తూ ఉంటారు. అలా జరగడం వల్ల ఏంటంటే వాళ్ళ కోరికలు తీరుతాయనేసి వాళ్ళ యొక్క నమ్మకం. మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ దేవుడిని దర్శించుకోవడం జరుగుతుంది. మేము అనుకుని కూడా అన్ని సక్రమంగా చక్కగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరికి కూడా మాకు ఎంతో ఆయన మీద భక్తి నమ్మకం కూడా. నా పేరు మడదా రాంబాబు, మాది రాజయ్యపేట గ్రామం, నక్కపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా. మేము మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు అమావాస్య రోజు శ్రీ నూకతాత జాతర చాలా గొప్పగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈ నూకతాత అనే వ్యక్తి మా తాతల కాలంలో ఒక మనిషిగానే పిక్కి నూకతాత అనే వ్యక్తి ఉండేవాడు. అతను శివభక్తుడు అవటం వలన సూచనలు మత్స్యకారులకు చేపలు పట్టడంలోనైతేనేమి, తుఫాన్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పడంలో అయితే ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా అతనుకు పెద్ద గుడి కట్టి ప్రతి ఏటా శివరాత్రికి పండగ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వలస వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఇటు పక్క రాష్ట్రాలు కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, ఇటు ఒరిస్సా నుంచి కానీ, అటు వెస్ట్ బెంగాల్ నుంచి కానీ తరలి వచ్చి శ్రీ నూకతాత, ఎందుకంటే కోరుకున్న మొక్కులు తీర్చే దేవుడు శ్రీ నూకతాత దగ్గరికి వెళ్ళాలి, ఎలాగైనా ఏ విధంగా అయినా మొక్కు తీర్చుకొని రావాలని సంక్రాంతి పండుగైనా చేసుకోవడం మానేస్తారేమో కానీ శ్రీ నూకతాత పండగకు మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ భావించి ఈ పండగకు వస్తారు. ఈ పండగలో ప్రత్యేకత ఏంటంటే అటు బోయపాడులో స్నానం చేయించి బోయపాడు రేవులో అటు సుమారు 5 కిలోమీటర్ల మేర జనాలు, వేలాదిగా జనాలు పడుకొని ఉంటారు. వారి మీద నుంచి ఎవరైతే ఉన్నారో ఆ నూకతాత పూజారులు ఆ విగ్రహం పట్టుకొని పడుకున్నటువంటి ఆ భక్తుల మీద నుంచి నడిచి వెళ్తే మేము సంవత్సరం పాటు సుఖ సంతోషాలతో ఉంటామని సపంగా పడి ప్రతి ఒక్కరూ కూడా మీద నడిపించుకుంటారు దేవుళ్ళని. అలా చేస్తే మేము బాగుంటాము, కోరుకున్న కోరికలన్నీ తీరుతాయన్న ఏకైక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను దర్శించుకుంటారు.